తండ్రి మరణంతో విషాదంలో ఉన్న హరీష్ రావును ఆలస్యంగా కవిత పరామర్శించడం వెనుక ఆయన ఉన్నారా? ఆయన ఆదేశాలతోనే కవిత హరీష్ నివాసానికి వెళ్లారా? హరీష్ పై సంచలన ఆరోపణలు చేసిన కవితను హరీష్ నివాసానికి వెళ్లేలా చేసిన ఆ లీడర్ ఎవరు? కవిత ఆలస్యంగా హరీష్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. హరీష్ తండ్రి అంత్యక్రియలకు కూడా ఆమె హాజరు కాలేదు. ఎక్స్ లో సంతాపం తెలుపుతూ ఓ పోస్ట్ మాత్రమే పెట్టారు. రాజకీయంగా హరీష్ ను తీవ్రంగా విభేదించే బీజేపీ నేతలు రఘునందన్, బండి సంజయ్ వంటి నేతలు కూడా హరీష్ ను పరామర్శించారు. ఇట్లాంటి సమయంలోనూ పరామర్శలను ఎవరూ రాజకీయం చేయరు. కానీ కవిత ఏమనుకుందో ఏమో, కేవలం ఓ పోస్టుతో సరిపెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటిపై చర్చ జరుగుతుండగానే కవిత తన భర్తతో కలిసి హరీష్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆలస్యంగా పరామర్శించడం వెనుక కారణం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. స్వతహాగా కవిత ఆయన ఇంటికి వెళ్లారా, లేదంటే ఆమెను ఎవరైనా పురమాయించారా అన్నది పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. కవితను కేసీఆర్ ఆదేశించడంతోనే ఆలస్యంగా పరామర్శకు వెళ్లారని, రాజకీయాలను వ్యక్తిగత వైరుధ్యాలుగా భావించవద్దని కేసీఆర్ క్లాస్ స్పీకర్ టాక్ నడుస్తుంది. అయితే కవిత రాజకీయాలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం వేళ ఈ కొత్త టాపిక్ ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే కవిత ఇంకా కేసీఆర్ డైరెక్షన్ లోనే నడుస్తున్నారా అనే చర్చ మళ్లీ మొదలైంది.